హే హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్లికా అఫీషియల్. ఈ రోజు అయితే చాలా అంటే చాలా స్పెషల్ డే నాకు. ఇది మమ్మీ బర్త్డే. ఈ రోజు తనకు ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని మేమైతే ఒక చిన్న ప్రైవేట్ థియేటర్ అయితే బుక్ చేసాము. అసలు ఎక్కడికి వెళ్తున్నామో కూడా తనకు తెలియదు. చిన్న ఫంక్షన్ కి వెళ్తున్నామని చెప్పి బయటకి అయితే తీసుకొచ్చేసినాము. అక్కడికి వెళ్ళేంత వరకు చిన్న డౌట్ కూడా రాలేదు మా మమ్మీకి. వెళ్ళినాం, ఇంకా 4th ఫ్లోర్ లో ఉండే లిఫ్ట్ అయితే ఎక్కినాం. మేము లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసినాము. అసలు అక్కడ కూడా ఎంత మేనేజ్ చేయాలో అంతనే మేనేజ్ చేసినాము. అయినా సరే డౌట్ రాలేదు తనకి. లోపలికి అయితే వెళ్ళినాము. ఫస్ట్ ఎంట్రీ ఇవ్వంగానే సోఫాస్ ఉండే. అక్కడ ఒక 10 minutes టైం పడుతుందంటే కూర్చున్నాం ఒక 10 minutes అక్కడ. ఆ లోపు మా అన్న అయితే చూడండి మా టోనీతో ఎట్లా ఆడుతున్నాడు. ఇంకా వీళ్ళకైతే ఆ ప్లేస్ అయితే చాలా నచ్చిందంట. వాళ్ళకి ఫోటో దింపమని స్టిల్స్ ఇవ్వమంటే మా పొట్టి చూడండి డాన్స్ వేస్తుంది. వాళ్ళైతే 10 minutes అన్నారు కానీ అక్కడ 20 minutes పట్టింది టైం. 20 minutes తర్వాత లోపలికి అయితే పిలిచినారు. బట్ ఇక్కడ మా మమ్మీకి అయితే డౌట్ వచ్చేసింది. అయినా సరే కొంచెం మేనేజ్ చేసుకున్నాం మేమందరము. మా మమ్మీని బయటే నించోపెట్టి మమ్మల్ని అందరినీ లోపలి తీసుకున్నారు వాళ్ళు. అసలు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఈ వీడియో అయితే. లాస్ట్ వరకు అయితే చూసేయండి. సాంగ్ వస్తుంది అప్పుడు లోపలికి రండి అని చెప్తే మమ్మీ అయితే వినిపించుకోలేదు అనుకుంటా. సాంగ్ అయితే స్టార్ట్ అయింది. మమ్మీ ఇంకా లోపలికి రావట్లేదని నేనే పోయి ఇంకా పిలిచిన. తనైతే చాలా సర్ప్రైజ్డ్ గా ఫీల్ అయింది అసలు. శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. విష్ చేసిన తర్వాత కేక్ అయితే కట్ చేపించేసినాము. ఇక్కడ కూడా బాగానే గట్టిగా అయితే విష్ చేసినాము. విష్ చేశాక నేనైతే మమ్మీ కోసం ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చా. అక్కడే తీసి పెట్టేస్తే అయిపోతుందని నేనైతే అన్బాక్స్ అయితే చేసా. అన్బాక్స్ చేసే మూమెంట్ లో నేనైతే అడిగిన మమ్మీ ఇదేంటి ఒకసారి గెస్ అని చెప్తే మమ్మీ లిటరల్ గా ఎగ్జాక్ట్ గా అదే గెస్ చేసింది. ఎందుకంటే నేను మమ్మీకి ఏదైతే ఇష్టం ఉంటుందో అదే తీసుకొస్తానని తనకి బాగా తెలుసు. వాచ్ అని ముందే గెస్ చేసేసింది. వాచ్ అయితే చాలా నచ్చిందంట తనకి. అసలు తన ఆనందమే ఆగుతలేదు. చూడండి ఎట్లా కిస్ చేస్తుందో. అలా హ్యాపీగా ఫీల్ అయిందంట. హ్యాపీ అని చెప్తుంది. ఇక్కడైతే మా మామ అత్త అయితే డాన్స్ చేస్తున్నారు. రేపు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మా మామకి డాన్స్ రాదు, బట్ మా అత్తకైతే డాన్స్ వస్తుంది. అయినా సరే మా మామ ఛాలెంజింగ్ గా కొంచెం సేపు డాన్స్ చేసినాడు. చాలా అంటే చాలా కామెడీగా అనిపించింది. వీళ్ళతోనే చాలా ఎంటర్టైన్మెంట్ అయింది మాకు అక్కడ. కొన్ని స్టెప్స్ అయితే హెల్ప్ చేశాను నేను మా మామకి. పర్లేదు బానే ట్రై చేశాడు, బట్ ఒకటే స్టెప్ చేస్తున్నాడు. అసలు చాలా అంటే చాలా కామెడీగా అనిపించింది. ఇంకా మా మామ అత్త డాన్స్ అయ్యాక నేను షూరు చేశాను. ఇంకా నా డాన్స్ నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. నేను ఒక్కదాన్ని కాకుండా అందరం కలిసి ఒకసారి చేసాము. చాలా అంటే చాలా మెమొరబుల్ ఈ మూమెంట్ నాకు. ఇంకా అలా కొద్దిసేపు డాన్స్ చేశాక ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చికెన్ టిక్కా అయితే ఆర్డర్ చేశాను నేను. చాలా అంటే చాలా నచ్చింది నాకు. చికెన్ టిక్కా అయితే సూపర్ గా ఉండే. అసలు ఇక్కడ మా అన్న టేస్ట్ ఎలా ఉందో చెప్తాడంటే చూసేయండి. సూపర్ ఉందని చెప్తున్నాడు. పిజ్జా తినేసి ఇంకా డిన్నర్ కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము. మా ఇంటి దగ్గరే ఉన్న ఒక రెస్టారెంట్ లో అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసాము. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అసలు. ఇంటికి వచ్చేసరికి అందరు చాలా టైర్డ్ గా ఉన్నారు. బట్ మా అన్న పని మా అన్నకే. అసలు అందరు అట్లా టైం పాస్ చేస్తుంటే మా అన్న అయితే యూట్యూబ్ చూస్తున్నాడు. ఇంకా అలా డిన్నర్ అయ్యాక ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా మెమొరీస్ తో ఇంటికి వెళ్తున్నాము. అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.